క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ దేవుని పిల్లారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో చేరువచ్చిన నిలిచిన అందరికీ ప్రభునామంలో నేను వందనాలు. గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ఈ దినము కొన్ని మాటలు మనం ఆయన నోటి మాటలను ధ్యానించుకున్న ప్రకారం మన బ్రతుకులో ఉండుటకు దేవుడు కృప చూపిస్తాడు. దాని ప్రకారం మనం కూడా అతివైన పరిశుద్ధాత్మను పొందుకొని జ్ఞానం కలిగి మనం ఉందామండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం తీసినట్లయితే మరి ఒకసారి వినిపించగలరు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాట వ్రాయించినాడు గ్రంథమందు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ యొక్క భూలోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ విధం చేతనైనను ఏ పొరపాటు కానీ నోటి మాట ద్వారా కానీ ఆయన నడవడిక కానీ ఆయన చూపు ద్వారా కానీ ఆయన ఆలోచనలో సైతము ఏ యొక్క చిన్న పొరపాటైనను ఆయన చేయలేదు, చిన్న తప్పైనను చేయలేదు. అట్టిదైన పరిశుద్ధ దేవుని ఆయన శరీరమునకు ఎంతో శ్రమ కలిగినది. అంత శ్రమలో పాలైనటువంటి యేసుక్రీస్తును మీరు కూడా అట్టి మనసు ధరించుకుని తప్పు చేయనప్పటికీ శ్రమ అనుభవిస్తే అది దేవుడు అది లక్ష్యం చేస్తాడు, అది చూస్తాడు అంటూ ఇక్కడ లేఖనం రాయబడుతూ వచ్చింది. కనుక శ్రమ పడడం అనేది చాలా మంచిది అని దేవుని వాక్యం తెలియపరుస్తూ వస్తున్నది. యేసుక్రీస్తు వారిలో శ్రమను కూడా మీరు ఆనందంగా ఎంచుకొనుడి, లేదా శ్రమలలో కూడా సంతోషించుడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నారు. కుమలకూడదు, కుంగిపోకూడదు. ప్రార్థన అయితే మనము ప్రభువుకు ప్రార్థన చేసుకొని వచ్చిన కుమిలిపోయే తత్వము ఉండకూడదు. శ్రమలను తట్టుకునే యొక్క తత్వము మీలో ఉండాలి. అట్టిదైనా దేవుడు ఏ తప్పు చేయనటువంటి దేవుడు శ్రమ పడను కదా. ఆ యొక్క పడినటువంటి దేవుడు కలిగి ఉన్న మీరు, ఆయన బిడ్డగా ఆయన రక్తంలో కడగబడినటువంటి మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకునుడి. తప్పు చేయనప్పటికీ ఆయన శ్రమ పడినాడు. ఆయన శరీరమందు ఎన్నో బాధను అనుభవించినాడు, ఏ తప్పు చేయనప్పటికీ. అలాంటి మనసు ఉండాలి. అప్పుడు నీకు నిజంగా ఆ యొక్క సంతోషమే వేరు. ఇలా తప్పు చేయకుండా చేయని తప్పుకు నీవు శిక్ష అనుభవించినప్పుడు అది దేవుడు సంతోషిస్తాడంట, అది దేవునికి ఇష్టం అంట. అలాంటిది కనుక ఆయనైతే శరీరం ముందు మన కోసం ఆయన సిలువలో పడిన పాటలు, శ్రమలు, ఆ యొక్క బాధలు వ్యక్తం కాకుండా ఇంకొకరికి తెలియపరచాలనేది దేవుని ఆలోచన. ప్రియులారా చూడండి, మరొక మాట ధ్యానం చేసుకున్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనము తీసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతుడు, అవి కాలిపోవు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని ధరించుకోకపోతే, లేక యేసుక్రీస్తులో నిలిచి ఉండకపోతే, ఆ యొక్క చెట్టులో ఒక తీగగా మనము ఉండనట్లయితే మనము తీసి పారవేయబడతాం. ఆయన కొమ్మకు అతుకబడి ఉంటేనే మన జీవితాలు
బాగుంటాయి. ఆయనను ప్రేమించి ఆయన లాగా ఆయన ఆలోచన ప్రకారం మనం ఉన్నట్లయితే ఆ ఫలించే దేవుని, ఆ యొక్క గొప్ప ప్రేమ కలిగిన దేవునిలో మనం కూడా ఉండాలంటే ఆయనను ప్రేమించి ఆయనను అతుకబడి ఆయనకు దగ్గరగా ఆ వెలుగు సంబంధమైన దేవునిలో మనం కూడా వెలుగుగా ఉండి అంటుకట్టబడిలాగున మన జీవితాలు ఉంటే మనము పారవేయబడము ఫ్రీగా. ఎప్పుడైతే మనము ఆయనకు దూరంగా ఆయన యందు నిలిచి ఉండకుండా ఉన్నట్లయితే మనము ఆ తీగ నుండి పారవేయబడతాము. పారవేయబడిన తక్షణం అది ఎంత పోగు చేసి అగ్నిలో కాల్చబడుతుంది అంట. అంతా పోగు చేసి ఆ వేస్ట్ దాని అంతటిని పని కొమ్మ, అది ఎండిపోయినటువంటి కొమ్మ, వెలుగులో లేనటువంటి కొమ్మ, చీకటి బ్రతుకును కోరుకుంటున్నటువంటి కొమ్మ ఆ యొక్క అగ్నిపాలతో గురవుతుంది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం కూడా ఇదే మాటగా దేవుడు రాయిస్తూ వచ్చినాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన ఆయన రాజ్యంలో మనం చేరలేమంట. కానీ ఆయన చిత్తము, ఆయన ఆలోచన, ఆయన ఇష్టము, ఆయన కోరిక నెరవేర్చే వారిగా ఉన్నప్పుడే మనము ఆయన రాజ్యంలో ఉండగలుగుతాం. లేకుంటే మనము ఆ రాజ్యానికి వారసులు కాలేము. ఆయనను ప్రేమించకుంటే మనము ఆ రాజ్యంలో ఉండలేము. అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మొదటగా ఆ ప్రేమ నేర్పించిందే దేవుడు. అంతలా ప్రేమించిన ఆ దేవుణ్ణి, మన కోసం ప్రాణం పెట్టిన ఆ దేవుణ్ణి, మనం బాగుండాలి, ఆ పరిశుద్ధులుండే ఆ పరలోక రాజ్యంలో ఉండాలని ప్రేమ కలిగిన దేవుడు ఆయనను ప్రేమించకుంటే, ఆయనకు దూరంగా ఉంటే మనము ఒక కొమ్మ నుండి తీసి పారవేయబడతాము, అగ్నిలో కాల్చివేయబడతాము. అలాగే మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. ఫలాలు ఇవ్వని చెట్టు ఎవరినైనా కూడా ఈ లోకంలో కూడా ఫలాలు ఇవ్వదని తెలిసిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని పూర్తిగా నరికి వేసి కాల్చేస్తాం. ఫలించే చెట్టునే మనము పెట్టుకుంటాము. అలాగే దేవుడు కూడా ఫలించే అంటే ఆయన తీగ ఉన్నాడు, ఆయన చెట్టు అయి ఉన్నాడు. ఆ చెట్టుకు మనము తీగలుగా ఫలిస్తేనే మనము ఆయనలాగా ఉంటేనే మనము ఫలిస్తాము. ఫలించేవారు ఆయనకు కావలసి ఉన్నది. ఫలించకుంటే నరకబడి అగ్నిలో వేయబడతాం. ఫలించాలంటే ఆయన వాక్యము వినాలి, విన్నదాని ప్రకారం నడుచుకోవాలి, ఆయన చిత్తము నెరవేర్చాలి, ఆయన కోసం బ్రతకాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను హత్తుకొని ఉండాలి, ఆయన చిత్తంలో బ్రతకాలి. ఆయన ఎన్నో మాటలు చెప్పాడు. ఆ మాటలన్నింటినీ, ఆ ఆజ్ఞలన్నింటినీ మనము పాటించి గైకొన్నట్లయితే మనము ఆ యొక్క చెట్టు బ్రతకబడి మనము ఫలాలిచ్చే కొమ్మలముగా ఉంటాము. లూకా సువార్త చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనము మాట చూడమా. 3వ అధ్యాయము 9వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. కనుక మంచి ఫలాలు ఫలించాలంట. ఆయన క్రియలు మనలో కనపరుచుకోవాలి. అందుకే 11వ వచనంలో దేవుడు చూడండి ఒక మాట చెప్తున్నాడు, అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇయ్యవలెననియు, ఆహారం గలవాడును అలాగే చేయవలెనని వారితో చెప్పాను. కనుక ఏదైనా కనికరం కలిగే బుద్ధి, దయ,
ఆ కరుణ దేవుడే నుండి మనం చూస్తాము. అట్టి కరుణ దయ కలిగి ఉండాలి, ధర్మము దానము చేయగలిగే స్థితిలో ఉండాలి మన స్తోమతను బట్టి కూడా అంటూ ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. ప్రతి విధమైన మంచి పనులు చేస్తుండాలి. దేవుని ఆలోచనలో దేవునికి ఇష్టమైన పని ఏదో తెలుసుకొని ఆయనకు ఇష్టమైన పనులు ఎన్నో భక్తుల ద్వారా తెలియపరుస్తూ వచ్చినాడు, లేదా ఆజ్ఞలలో తెలియపరుస్తూ వచ్చినాడు. గ్రంథం అంతటిలో ఆయన ప్రేమను చూపిస్తూ వచ్చినాడు. ఆయన కట్టడలు, ఆయన ఉద్దేశాలు, శాసనాలన్నీ వ్రాయిస్తూ వచ్చినాడు. అవన్నీ మనము ధ్యానించుకొని వాటి ప్రకారం మనము బ్రతుకు వారిగా, మన క్రియలు కనపరుచుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ వచ్చినాడు. కనుక ఆయన జ్ఞానం సంపాదించుకోవాలి. చూడండి, హోసేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చూడండి. పాత్ర హోసేయ ముగించుకున్నాము. 6వ అధ్యాయం 6వ వచనము. నేను బలిని కోరను గాని కనికరంనే కోరుచున్నాను, దహన బలులు కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఈ దహన బలులు, ఆ బలులు ఇవి ఎంత దేవునికి అవి కోరే దేవుడు కాదంట, కానీ దేవుని గూర్చిన జ్ఞానము తెలుసుకోవాలంటూ ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. దేవుని గూర్చిన జ్ఞానం, ఆ పరలోక రాజ్యపు ఆ మర్మాలు లేక ఆలోచనలు దేవుడు భక్తుల ద్వారా తెలియపరిచినాడు. ఆయన కూడా తెలియపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గ్రంథంలో రాయిస్తూ వచ్చినాడు. ఇవన్నీ కూడా మనము తెలుసుకొని ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. అందుకే దేవుడు మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుని చెప్పినాడు. మొదటగా చేయవలసిన పని అదే అంటారు. నరులమైన మనం ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆలోచన పక్కన పెట్టేస్తే మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికిన వారైతే అది మంచిది. లేక దేవుని గ్రంథంలో రాయబడుతూ వచ్చినది, నా ఆజ్ఞలు కూడా మీరు కరెక్ట్గా ఫాలో అయినట్లయితే, లేక పాటించినట్లయితే, గైకొన్నట్లయితే మీరు అసలు బీదలే ఉండరు అని లేఖనము రాయవస్తూ వచ్చినాడు దేవుడు. ఆయన మాట వింటే అసలు మీలో బీదలు ఉండరు అంటూ దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఆయన వాక్యము గైకుంటే అసలు మీలో బీదలే ఉండరయ్యా అని దేవుడు ఒక గొప్ప మాటను కూడా గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడు. కనుక ఆయన బలులు కోరే దేవుడు అయితే కాదు, కానీ ఆయన జ్ఞానం తెలుసుకోవాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే ఆలోచనలో ఉన్నారు. ఎంత తెలుసుకోవాలని నీలో తాపత్రయం ఉంటే అంత నీకు దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక ఇదిలో దేవుడు నీకు జ్ఞానాన్ని అందిస్తూ వస్తాడు. ఆయన తెలుసుకోవాలనే కోరిక నీలో ఉండాలి. ఆ తృష్ణ నీలో ఉన్నట్లయితే నీకు అది తెలియపరుస్తాడంట. పిల్లలు చూడండి, చివరి మాట ఒక మాట చూసుకొని ముగించుకోండి. ఏప్రిల్లోకి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, ఏప్రిల్లోకి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము ముగించుకున్నాము. చివరి మాటగా 28వ వచనము తీసినట్లయితే చదవదు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు గ్రహించోగ్ని అయి ఉన్నాడు. ఆయన ప్రీతికరమైన ఆలోచన, ఆయనకు ఇష్టమైన పని ఏదో అది చేయుదము అంటూ ఇక్కడ భక్తుడు వ్రాయిస్తూ వచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. ఎందుకు మనము మంచిగా లోకంలో బ్రతకాలంటే, మనకు రక్షణనిచ్చిన దేవుడు, మనల్ని పుట్టించిన ఆయనలో పుట్టించుకున్న దేవుడు చాలా పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధ రక్తముతో మనము కడగబడినాము కనుక ఆ పరలోక రాజ్యపు పట్టణానికి నిన్ను చేర్చడానికి ఆశ కలిగినాడు. కనుక మనము ఆయనను భయభక్తులతో, ఆయన ప్రీతికరమైన ఆలోచనలు తెలుసుకోవాలి. ఆయనకు ఇష్టమైన పని ఏదో తెలుసుకోవాలి. ఆ ఇష్టమైన పని మనము చేసేదానికి పూనుకోవాలి.
కనుక ఆ నిశ్చల రాజ్యము కోసం మనము బ్రతకాలి. నిజంగా మనము ఎందుకు బ్రతకాలంటే ఆ నిశ్చల రాజ్యంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న, నిత్యము కొనియాడబడుతున్న ఆ పరిశుద్ధుడు చాలా పరిశుద్ధుడు. ఆయన తర్వాత ఇంకా ఎవరును ఏ దేవుళ్ళు అనబడిన వారు లేరు. ఆయనే ఏకైక దేవుడు. అన్ని నామముల కంటే పై నామము, హెచ్చైన నామము ఆయనది. కనుక ఆ నామము, ఆ రాజ్యం నుండి ఆయన పరిశుద్ధుడు కనుక ఆ నిశ్చలమైన రాజ్యమును పొందుకోవాలి మనం. అదంతా దేవుని కృపను పొందుకొని ఆ రాజ్యం మనము పొందుకోవాలి, కలిగి ఉండుటకు మనము ఈ లోకంలో ఆయన చిత్త ప్రకారం మనము దేవుడికి భయపడుతూ లోబడుతూ ఆయన పాదాల చెంత జ్ఞానము నేర్చుకుంటూ ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతకాలి. తప్పు చేయకుండా అన్యాయంగా నడుచుకోకుండా బ్రతికినట్లయితే ఆ దండిగ కాల జీవితంలో నీకు విలువ ఇచ్చి, బహుమతులు ఇచ్చి, పెద్ద సంతోషం దేవుడు అక్కడ ఇవ్వబోతున్నాను. అందుకోసం మనం ఈ లోకంలో భయం కలిగి బ్రతకాలని దేవుని వాక్యం తెలియపరుస్తాము. కనుక భయం కలిగి బ్రతుకులను దేవుని ఆలోచనను పొందుకొని, ఆ పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానాన్ని పొందుకొని బ్రతుకులమండి. దేవుడి ప్రతి మాటలు దీవించగాక. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు, నీతి కార్యాలు జరిగించే గొప్ప దేవుడు.